నేను తిరుపతి సంఘటన జరిగింది. అక్కడున్న పోలీస్ శాఖ గనక నిజంగా అక్కడున్న డిఎస్పీ గారు గనక సవ్యంగా బాధ్యత నిర్వర్తించుంటే బాధ్యత అప్పచెప్పిన ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు కాదు. నాకు ఇది చాలా బాధ కలిగించింది. అందుకని పిఠాపురంలో నేను ఎవరిని కూడా మీరు అడగండి, కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ నేను ఎవరిని రికమెండ్ చేయలే. నేనేం చెప్పానంటే నేను ఎవరిని వెండేట ప్రభుత్వం, మీరు గత ప్రభుత్వంలో మీరు పనిచేసి ఉండొచ్చు, నాకు తెలియదు, నేను అన్ని మర్చిపోతున్నా, గతం అంతా మర్చిపోతున్నా. ఇప్పుడు ఫ్రెష్గా ప్రారంభిద్దాం. నేను మిమ్మల్ని జడ్జ్ చేయను. నాకు ఇవ్వాల్సిందల్లా సుపరిపాలన ఇవ్వండి. తన్నా మన అని భేదం లేకుండా అందరికీ సమాన న్యాయం చేయమని అంటే అది జరగకపోతే మటుకు మళ్ళీ నా లాంటి వాడు వచ్చి రోడ్ల మీద తిరిగితే ఎవరికి నిద్రాహారాలు ఉండవు. అక్కడి దాకా తీసుకెళ్ళదు. ఎందుకంటే నేను ఒక రౌడీ మూకను ఎదుర్కోవడానికి, గుండాల మూకను ఎదుర్కోవడానికి నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా నాన్న కానిస్టేబులే. నేను తిరుపతి సంఘటన జరిగింది. అక్కడున్న పోలీస్ శాఖ గనక నిజంగా అక్కడున్న డిఎస్పీ గారు గనక సవ్యంగా బాధ్యత నిర్వర్తించుంటే బాధ్యత అప్పచెప్పిన ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు కాదు. నాకు ఇది చాలా బాధ కలిగించింది. అందుకని పిఠాపురంలో నేను ఎవరిని కూడా మీరు అడగండి, కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ నేను ఎవరిని రికమెండ్ చేయలే. నేనేం చెప్పానంటే నేను ఎవరిని వెండేట ప్రభుత్వం, మీరు గత ప్రభుత్వంలో మీరు పనిచేసి ఉండొచ్చు, నాకు తెలియదు, నేను అన్ని మర్చిపోతున్నా, గతం అంతా మర్చిపోతున్నా. ఇప్పుడు ఫ్రెష్గా ప్రారంభిద్దాం. నేను మిమ్మల్ని జడ్జ్ చేయను. నాకు ఇవ్వాల్సిందల్లా సుపరిపాలన ఇవ్వండి. తన్నా మన అని భేదం లేకుండా అందరికీ సమాన న్యాయం చేయమని అంటే అది జరగకపోతే మటుకు మళ్ళీ నా లాంటి వాడు వచ్చి రోడ్ల మీద తిరిగితే ఎవరికి నిద్రాహారాలు ఉండవు. అక్కడి దాకా తీసుకెళ్ళదు. ఎందుకంటే నేను ఒక రౌడీ మూకను ఎదుర్కోవడానికి, గుండాల మూకను ఎదుర్కోవడానికి నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా నాన్న కానిస్టేబులే. నేను తిరుపతి సంఘటన జరిగింది. అక్కడున్న పోలీస్ శాఖ గనక నిజంగా అక్కడున్న డిఎస్పీ గారు గనక సవ్యంగా బాధ్యత నిర్వర్తించుంటే బాధ్యత అప్పచెప్పిన ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు కాదు. నాకు ఇది చాలా బాధ కలిగించింది. అందుకని పిఠాపురంలో నేను ఎవరిని కూడా మీరు అడగండి, కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ నేను ఎవరిని రికమెండ్ చేయలే. నేనేం చెప్పానంటే నేను ఎవరిని వెండేట ప్రభుత్వం, మీరు గత ప్రభుత్వంలో మీరు పనిచేసి ఉండొచ్చు, నాకు తెలియదు, నేను అన్ని మర్చిపోతున్నా, గతం అంతా మర్చిపోతున్నా. ఇప్పుడు ఫ్రెష్గా ప్రారంభిద్దాం. నేను మిమ్మల్ని జడ్జ్ చేయను. నాకు ఇవ్వాల్సిందల్లా సుపరిపాలన ఇవ్వండి. తన్నా మన అని భేదం లేకుండా అందరికీ సమాన న్యాయం చేయమని అంటే అది జరగకపోతే మటుకు మళ్ళీ నా లాంటి వాడు వచ్చి రోడ్ల మీద తిరిగితే ఎవరికి నిద్రాహారాలు ఉండవు. అక్కడి దాకా తీసుకెళ్ళదు. ఎందుకంటే నేను ఒక రౌడీ మూకను ఎదుర్కోవడానికి, గుండాల మూకను ఎదుర్కోవడానికి నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా నాన్న కానిస్టేబులే.